రైట్, మనం చూస్తాం పక్క దేశమైన బంగ్లాదేశ్ లో ఏ విధంగా జరుగుతుందో అక్కడ అల్లకల్లోలం ఏర్పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తాం మొన్న అక్కడ ప్రజలందరూ ఇటు కోటా రిజర్వేషన్ సంబంధించి వాళ్ళు కొట్లాడుతున్న పరిస్థితి. 30% పైగా రిజర్వేషన్స్ ఉన్న నేపథ్యంలో ఆ రిజర్వేషన్స్ తగ్గించాలని చెప్పి చాలా సందర్భాల్లో కొట్లాడి ఫైనల్ ఎవ్వరు ఇనకపోయేసరికి ప్రధాని ఇంటిని ముట్టడి చేసి సో కంప్లీట్ గా ప్రధాని ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని సో కంప్లీట్ గా చిన్న నుంచి పెద్ద స్థాయి ఏవైతే వస్తువులు ఉంటే అవన్నీ కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి మనం చూసినాం. రైట్, సో వెంటనే తను ప్రధాని కూడా అక్కడ షేక్ హసీనా ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో బంగ్లాదేశ్ కి తను రిజైన్ చేసి పారిపోవడం జరిగింది. తను ఒక దగ్గర తలజార్చుకున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ బంగ్లాదేశ్ లో మన హిందువులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకి ఇప్పుడు ప్రాణాపాయం స్థితి కనిపిస్తా ఉంది. సో బంగ్లాదేశ్ లో హిందువులను ఊచకోత చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ ఇండ్లని కావచ్చు, వాళ్ళ ఆస్తులను కంప్లీట్ గా ధ్వంసం చేసి వాళ్ళ ఇండ్లలో కూడా చొరబడుతున్నారు. సో కంప్లీట్ గా ఒక మరణ హోమం కావచ్చు, మరణ కాండగా బంగ్లాదేశ్ ఇప్పుడు మారిపోయింది. అక్కడ ఎస్పెషల్లీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలదాచుకుంటారో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారింది. సో అదే ఒక న్యూస్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. బంగ్లాదేశ్ లో ఊచకోత అవామీ లీగ్ నేతలు హిందువులే టార్గెట్ లక్ష్యంగా దాడులు. హసీనా పార్టీకి చెందిన 29 మంది లీడర్ల సజీవ దహనం. సో మనం చూసినాం షేక్ హసీనా ఎవరైతే ప్రధాని ఉన్నారో సో ఆమెకు సంబంధించిన నేతలు ఏదైతే అవామీ లీగ్ పార్టీ ఉందో సో దానికి సంబంధించిన నేతలు టార్గెట్ చేసుకుని హిందువులను టార్గెట్ చేసుకుని అక్కడ కంప్లీట్ గా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే మెయిన్ అవామీ లీగ్ సంబంధించిన నేతలు 29 లీడర్లను సజీవ దహనం చేశారు. సో చూడొచ్చు మనం అక్కడ కంప్లీట్ గా పరిస్థితి కూడా కంట్రోల్లో లేకుండా పోయింది బంగ్లాదేశ్ లో. హిందువులను వెంటాడి చంపిన ముఖాలు. సో మైనార్టీ ఇండ్లు, దుకాణాలు, ఆలయాలు లూటి. హింస ఆపండి, మొహమ్మద్ యాసిన్ ఖలీదా జియా పిలుపు. నేడు కొలువు తీరనున్న తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ప్రమాణం చేయనున్న యూనస్. సో ఒకసారి చూద్దాం, ఇది ఇంకొంచెం డీటెయిల్ గా వద్దాం. సో చూడండి, బుధవారం ఢాకాలో బిఎన్పి కార్యకర్తల ర్యాలీ అండ్ ఢాకాలో వీధులు తగలబడుతున్న వెహికల్స్. సో ఢాకాలో కంప్లీట్ గా వీధులు తగలబడుతున్న వెహికల్స్. అలాగే ఒక గుడి, పూరి జగన్నాథ్ గుడి అని కూడా పూరి జగన్నాథ్ దేవుని విగ్రహాలు కూడా సో చూడొచ్చు మనం అక్కడ కంప్లీట్ గా కాల్ చేసి కంప్లీట్ నాశనం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆందోళనకాల దాడిలో ధ్వంసమైన బంగ్లాదేశ్ మొహర్పురలోని ఇస్కాన్ టెంపుల్. సో ఇస్కాన్ టెంపుల్ లో కంప్లీట్ గా ధ్వంసం చేసి దాడులు చేసి సో అక్కడ ఉన్న విగ్రహాలను కూడా కింద మీద పడేసి కంప్లీట్ గా అల్లకల్లోలం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అక్కడ. రైట్, ఇక చూద్దాం. సో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా సర్కార్ కూలిన తర్వాత ఆమె పార్టీ అవామీ లీగ్ కు చెందిన నేతలను అల్లేరి ముఖాలు ఊచకోత కోసాయి. హిందువుల ఇండ్లు, టెంపుల్స్ పైన దాడులు పాల్పడి లూటీ చేశాయి. అవామీ లీగ్ చెందిన కొందరు నేతలు దుండగులు సజీవ దహనం కూడా చేశారు. మరికొందరిని రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేశారు. సో చూసి అక్కడ సంబంధించిన నేతల్ని కూడా సో రాళ్లతో కట్టెలతో కొట్టి చంపేసి ఇంకొంతమంది డైరెక్ట్ సజీవ దహనం చేసేసారు. కొన్ని చోట్ల డెడ్ బాడీలను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లపై వేలాడదీశారు. హిందువుల ఇండ్లు, దుకాణాలను దోచుకున్నారు, ఆలయాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 29 మంది అవామీ లీగ్ నేతలు హత్యకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో వీరి డెడ్ బాడీలు ఆర్మీ గుర్తించింది. సత్కీరా ప్రాంతాల్లో 10 మంది, కొమిలాల్లో 11 మంది అవామీ లీగ్ పార్టీ నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఆ పార్టీకి చెందిన నేతల ఇండ్లపైన ముఖ దాడికి పాల్పడ్డారు. సో కొమిల్లాలోని అశోక్ కల్తాలో మాజీ కౌన్సిలర్ ఎండి షా ఆలం ఇంటిని నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 5 టీనేజర్లతో పాటు మొత్తం 6 సజీవ దహనమయ్యారు. సో చూసిన ఎంత ఘోర పరిస్థితి. సో అవామీ లీగ్ సంబంధించిన నేత ఇంటికి కంప్లీట్ గా మంటల్లో పెట్టేసారు. సో అందులో ఎంతమంది టీనేజర్లు, 5 టీనేజర్లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన 5 టీనేజర్లతో పాటు ఆ నాయకుడు కూడా సజీవ దహనం అయిపోయాడు ఆ ఇంట్లో. సో ఆ ఇంట్లో గదులు, బాల్కన్లు, టెర్రస్ పై 4 డెడ్ బాడీలను ఆర్మీ గుర్తించింది. దేశవ్యాప్తంగా అవామీ లీగ్ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. సో హుండీలను కూడా పగలగొట్టి దోపిడీ పాల్పడారు. హసీనా సోమవారం దేశం విడిచి వెళ్లిన తర్వాత మొదలైన దాడులు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. 2 రోజుల్లో సుమారు 97 ప్రాంతాల్లో హిందువుల ఇండ్లు, షాపులపై దాడులు చేశారు. అందిన కాడికి దోచుకొని 10 టెంపుల్స్ ధ్వంసం చేసి బంగారం, వెండి లూటీ చేశారు. హుండీలు పగలగొట్టి డబ్బులు దోచుకున్నారు. కొన్ని చోట్ల వెండి విగ్రహాలను కూడా ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. సో దక్షిణ బాగర్హాట్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. హిందువులపై దాడుల నేపథ్యంలో చాలా మంది దేశం వదిలిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కర్ఫ్యూ పెట్టాలన్న హసీనాకు నో చెప్పిన ఆర్మీ. సో ముజిబుర్ బయోపిక్ నటుడికి కూడా హత్య. సో కంప్లీట్ అక్కడ నటులను కూడా ఎవరు దొరికితే వాళ్ళని కూడా కంప్లీట్ గా హతమార్చున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంక్ తెరవగానే లూటికి యత్నం. సో అక్కడ బ్యాంకులను కూడా
సో ఢాకాలో బుధవారం ఉదయం కొన్ని బ్యాంకులు తెరవగానే పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వచ్చి ఆందోళన చేపట్టారు. కొందరు బ్యాంక్ లూటింగ్ ప్రయత్నించగా వీరికి బ్యాంక్ అధికారులే సహకరిస్తున్నారని ఆరోపిస్తున్న బంగ్లాదేశ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ కాజీ సయ్యద్ రెహమాన్ తో పాటు 6 ఉన్నత స్థాయి అధికారులు తమ పోస్టులకు రాజీనామా చేశారు. అటార్నీ జనరల్ అడ్వకేట్ అబూ అహ్మద్ అమీన్ ఉర్దిన్ కూడా రిజైన్ చేశారు. కాగా పలు ఫ్యాక్టరీలపై కూడా నిరసనకారులు దాడులు చేయగా ప్రొడక్షన్ ఆగిపోయింది. బుధవారం కొన్ని గార్మెంట్ యూనిట్లు మాత్రం తెరుచుకున్నాయి. మరోవైపు ఢాకాలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు వాలంటీర్లు రంగంలోకి దిగారు. రోడ్లపైన ఉన్న టైర్లు, గ్యాసులను, కర్రలను తొలగిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా తమపై జరిగిన దాడులను నిరసనగా 2 రోజులుగా సమ్మె చేస్తున్న పోలీసులు డ్యూటీలో చేరాలని అడిషనల్ ఐజీ ఏకేఎం రెహమాన్ బుధవారం విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ సేఫ్టీ ముఖ్యమని, లా అండ్ ఆర్డర్ ను అదుపులోకి తేవాలని కోరారు. సో అక్కడ కంప్లీట్ గా పోలీసులపైన ఎవరు దొరికితే వారిపైన సో దాడి చేస్తున్నారు ఈ ఉద్యమకారులు కావచ్చు, నిరసనకారులు. సో వీళ్ళందరూ వాటిపైన దాడి చేస్తారు, కొన్ని ముఖాలను ఏర్పడి. సో అక్కడ పోలీసులు కూడా కంప్లీట్ గా వాళ్ళందరూ నిధులను బహిష్కరించి సో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. మా పైన దాడి ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపాలని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సో వాళ్ళని అక్కడున్న జనరల్ ఎవరైతే ఉంటారో, అక్కడున్న ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆర్మీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు డ్యూటీలకు రండి, వీపైన పరిష్కారం చేస్తాం. సో ప్రజల శాంతి భద్రత కావచ్చు, లా అండ్ ఆర్డర్ ను కూడా కాపాడాలి అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. సో హింసను వెంటనే ఆపండి, ఖలీదా జియా పిలుపు. బంగ్లాదేశ్ లో వెంటనే మైనారిటీలపై దాడులను ఆపాలని ఆందోళనకారులకు మాజీ ప్రధాని ఖలీదా జియా పిలుపునిచ్చారు. అన్ని మతాలను గౌరవించాలని కోరారు. గృహ నిర్బంధం నుంచి మంగళవారం విడుదలైన ఆమె బుధవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. నియంతృత్వ ప్రభుత్వం నుంచి స్వాతంత్రం వచ్చింది, మనం ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ ను నిర్మించుకుందాం, అన్ని మతాలను గౌరవించాలి, ప్రతీకారం, విద్వేషం లేని బంగ్లాను మనకు కావాలి అని ఆమె తెలిపారు. కాగా దేశంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని ఆర్మీతో పాటు పోలీస్ అధికారులను మొహమ్మద్ యూనస్ కోరారు. ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలని ప్రజలకు సూచించారు. అయితే అవామీ లీగ్ పార్టీ నేతలు ఊచుకోతపై షేక్ హసీనా కొడుకు నజీబ్ వాజేద్ జాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల ఆలయాలపై దాడులను తీవ్రంగా ఖండించారు. మా పార్టీకి చెందిన 29 మంది లీడర్లను చంపేశారు, ఎంపీల ఇండ్లను తగలబెట్టారు, హిందువులపై కూడా దాడులు జరిగాయి. బంగ్లాదేశ్ లోని మైనారిటీ రక్షణ కల్పించాలని ఇండియన్ గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేస్తున్నా అని ఆయన తెలిపారు. సో బంగ్లాదేశ్ లో ఇంతగానో మరణ హోమం జరుగుతుంది, ఇంతగానో మరణకాండ జరుగుతున్నప్పుడు ఎటువైనా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కావచ్చు, లేకుంటే WHO కావచ్చు, యుఎన్ఓ కావచ్చు, ఇవన్నీ యునెస్కో కావచ్చు, ఇవన్నీ ఎటువైనా అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా అడుగుతారు. సో కంప్లీట్ గా అక్కడ ప్రజలను కావచ్చు హిందువులనే టార్గెట్ గా వేసుకుని హిందువులపైన దాడి చేస్తున్నట్టు తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ప్రధానమంత్రి మోదీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఇక్కడ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడచేయడం మనం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులందరూ కూడా భారత్ కు తరలి వస్తున్నారు. భారత్ కు 400 మంది ఎయిర్ ఇండియా ఇండిగోలో స్పెషల్ ఫ్లైట్లతో బంగ్లాదేశ్ నుంచి రాక హై కమిషన్ సిబ్బందిని కూడా ఢిల్లీకి రప్పించిన కేంద్రం. ఢాకాకు ప్రారంభమైన రెగ్యులర్ విమాన సర్వీస్. బంగ్లాదేశ్ లో ఉంటున్న మనోళ్ళ 400 మందికి పైగా తిరిగి వచ్చారు. ఎయిర్ ఇండియా ఇండిగో స్పెషల్ ఫ్లైట్లను వాళ్ళు ఇండియాకు చేరుకున్నారు. ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ మంగళవారం రాత్రి బంగ్లాదేశ్ లోని ఢాకాకు వెళ్ళింది. 250 మంది ప్రయాణికులను తీసుకుని బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. వీరిలో 199 మంది పెద్దవాళ్ళు, 6 చిన్నారులు ఉన్నారు అని అధికారులు తెలిపారు. అలాగే ఇండిగో స్పెషల్ ఫ్లైట్ ఢాకా నుంచి కోల్కతాకు 200 మంది పైగా ప్రయాణికులు తీసుకొచ్చిందని చెప్పారు. మరోవైపు ఢాకాలోని ఇండియా హై కమిషన్ నుంచి 190 మంది నాన్ ఎసెన్షియల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిపించింది. వాళ్ళ ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఢాకాలోని ఇండియన్ హై కమిషన్ లో 20-30 మంది సీనియర్ సిబ్బంది ఉన్నారని అధికారులు పేర్కొంది. కాగా ఢాకాలో తమ రెగ్యులర్ సర్వీస్ ప్రారంభించామని ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా ఎయిర్లైన్స్ వంటి కంపెనీలు ప్రకటించాయి. మాంగ్ల పరిస్థితి భారత్ లోను రావచ్చని కర్షిత్. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు. మరికొన్ని రోజులు ఢిల్లీలోనే షేక్ హసీనా. సో ఇక్కడ మనకి యోగి కూడా మాట్లాడారు. హిందువులపై దాడులు సనాతన ధర్మానికి ముప్పు. బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. మన పొరుగు దేశం మండిపోతున్న అక్కడ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు, హిందువులపై దాడులు చేస్తున్నారు. మనం గత చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్ కూడా ఉండదు. సనాతన ధర్మాన్ని ముప్పు పొంచి ఉన్నది, అందరం ఏకమై దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. కాగా బంగ్లాదేశ్ లోని హిందువులకు రక్షణ కల్పించాలని బుధవారం జమ్మూలోని రాష్ట్రీయ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేశారు. సో ఇట్లా అన్నమాట బంగ్లాదేశ్ లో కంప్లీట్ గా పరిస్థితి అన్కంట్రోల్ గా ఉన్నట్టు తెలుసు. సో ఈ రోజు అక్కడ కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఖలీదా జియా పిలుపు మేరకు సో ఖలీదా జియా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఇప్పుడు అంటే లాస్ట్ టైం ప్రధానిగా ఉన్నారు వాళ్ళు,
సో వాళ్ళు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి బంగ్లాదేశ్ ని కంట్రోల్ లో తీసుకున్నట్టున్నారు. సో చూద్దాం ఇప్పటికైనా సరే బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల పైన దాడులు కూడా త్వరలోనే శాంతి పరాలి అండ్ హిందువులను కూడా కాపాడుకోవాలని చెప్పేసి మనకి యోగి ఆదిత్యనాథ్ కూడా పిలుపునిచ్చారు. సో చూడాలి మనం ఏ విధంగా ఉండబోతుందో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్.